100 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బడ్జెట్ పై కీలక విమర్శలు గుప్పించారు. ఢిల్లీకి మూటలు పెట్టడానికి పెట్టిన బడ్జెట్ అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీలు గోవిందా అంటూ ఆయన కామెంట్ చేశారు. బడ్జెట్ కేటాయింపులో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. పీఆర్సీకి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయిందని, కాంగ్రెస్ వైరస్ కంటే ప్రమాదకరమని కేటీఆర్ సెటైర్లు వేశారు. నిరుద్యోగ వృత్తి, విద్యా భరోసా కార్డు ఊసేలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 26వ సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి ఈరోజు రాష్ట్రంలోని పేదలు, రాష్ట్రంలోని రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం, గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 6 గ్యారంటీలు మర్చిపోయినారు, తిలోదకాలు ఇచ్చినారు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2వ బడ్జెట్, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో ఇది 2వ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది. ఈ 2వ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికీ కూడా ఈరోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ను తీసుకుపోయి బడ్జెట్ ఉద్దేశించి ప్రభుత్వంపై కీలక